కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరుగుతున్నాయే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల గురించి ఎన్నికలు జరుపుతా ఉన్నామని మరి కేబినెట్ మీటింగ్ తర్వాత గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పడం జరిగింది. 3,000 కోట్ల రూపాయల నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం వల్ల నిధులు ఆగిపోయినాయి. కాబట్టి పాలక వర్గాలు ఏర్పడితే ఆ నిధులు వస్తాయి, నిధులతో గ్రామాల అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు గ్రామాల అభివృద్ధికి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక నయా పైసా రూపాయి నిధులు కూడా మరి గ్రామాలకు విడుదల చేసిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నిటి జరిగిన పరిస్థితి లేవు. ఒక లైట్ పోతే లైట్ పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణం ఉండితే బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య కార్మికులు చీపుర్లు అరిగిపోతే చీపుర్లు కొనిచ్చే నాదులు లేడు. వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలు వస్తే పరిష్కరించే నాదులు లేడు. కొత్త రోడ్డు వేయాలన్నా, కొత్త మోరి నిర్మించాలన్నా కూడా ₹1 నిధులు లేకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి ఈరోజు ఆ 3,000 కోట్ల రూపాయల నిధులు వస్తే గ్రామ పంచాయతీలు కొంత ఆర్థికంగా వెసులుబాటు కావడంతో పాటు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. కాబట్టి మీరు కనుక భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను, భారతీయ జనతా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులను గెలిపించినట్టయితే తప్పకుండా కూడా ఆ నిధులతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలను నిధులు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా కూడా మంచి నమ్మకం ఉంది. గంగాధర ప్రాంతమైన ప్రజలు చాలా విజ్ఞులు, చాలా తెలివికలవారు, రాజకీయంగా బాగా చైతన్యమైనటువంటి ప్రాంతం. కాబట్టి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉండి గెలిపించిన ప్రతి చోట కూడా యునానిమస్ గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే 10 లక్షల రూపాయలు అదనంగా కూడా నిలుస్తామని బండి సంజయ్ కుమార్ గారు ప్రకటించినారు. ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు ప్రకటించిన తర్వాత చాలా ప్రాంతాల్లో చాలా మంది మంత్రులు ప్రకటిస్తా ఉన్నారు. కానీ ముందుగా ఆలోచన ఉన్నటువంటి నాయకుడు బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ప్రకటించిన తర్వాతనే మిగతా వాళ్లకు కొంత జ్ఞానోదయం అయింది. కాబట్టి బండి సంజయ్ కుమార్ గారి చేతులు బలోపేతం చేయండి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మీరు సహకారం చేయండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని కోరడం జరుగుతాం.